మరొక బ్రేకింగ్ న్యూస్. తెల్లచీర కర్ణాటక ప్రభుత్వాన్ని హడలెత్తిస్తోంది. అవును, తెల్లచీర కేవలం ఓ తెల్లచీర కర్ణాటక పాలకులకు కంగారు పెడుతోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జైలు పాలైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. జైలు నిబంధనల ప్రకారం విచారణ ఖైదీగా ఆమె తెల్ల దుస్తులు ధరించాలి. జైలు అధికారులు ఆమెకు తెల్లచీర అందజేశారు. కానీ జయ ఆ చీర ధరించడానికి అంగీకరించట్లేదు. తెల్లచీర కట్టేది లేదని అమ్మ ససేమిరా తేల్చి చెప్పేస్తున్నారు. దీనిపై జైలు అధికారులు పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఆమె మీద ఒత్తిడి తెచ్చి తెల్లచీర బలవంతంగా ధరింపజేస్తే ఎక్కడ తమల తంబీల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందోనని హడలిపోతున్నారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కూడా ఇప్పటికే తమిళనాడుతో ఉన్న గొడవలు చాలు, కొత్త తలనొప్పులు ఎందుకని భావిస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య కావేరీ జలాల వివాదంతో పాటు అనేక తగాదాలున్నాయి. ఈ నేపథ్యంలో జయలలితతో తెల్లచీర కట్టించి మరిన్ని గొడవలు పెంచుకోకూడదన్నది కర్ణాటక సర్కార్ ఆలోచన. ఇంకోవైపు అమ్మను చూసేందుకు తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున ఆమె అభిమానులు జైలు పరిసరాలకు రోజు తరలి వస్తున్నారు. వీరితో ట్రాఫిక్ సమస్యలతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని కర్ణాటక పోలీసులు ఆవేదన చెందుతున్నారు. అలాని వారిని తరిమి కొడితే ఎక్కడ కొత్త సమస్యలు వస్తాయోనని కన్నడీగులు భయపడుతున్నారు. దీంతో ఉన్నపలంగా జయలలితను ఎలాగైనా తమిళనాడు జైలుకు తరలింపజేయాలని భావిస్తున్నారు.